జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోవటానికి మేము అనుకున్న కొన్ని పాయింట్స్ మీ ముందు పెడదాం అనుకుంటున్నాం. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది, ఇంత పెద్ద డిబాకిల్ ఎందుకు జరిగింది, అసలు ఇంత దారుణంగా ఓడిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేదానికి మా అనాలిసిస్ కొన్ని పాయింట్స్లో. జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే మీ పాలన సంక్షేమ పథకాలతోనో అభివృద్ధితోనో కాదు, వెంజెన్స్తో మొదలైంది. అంటే పగ ప్రతీకారాలతో మీరు మీ పాలన మొదలుపెట్టారు. మీకు గుర్తుంటే ప్రజావేదిక కూల్చివేతతో మీరు మీ ప్రభుత్వాన్ని మొదలుపెట్టారు. ప్రజావేదిక కూల్చడానికి మీరు చెప్పిన కారణం ఆ కృష్ణా రివర్ కరకట్ట మీద అక్రమంగా ఆక్యుపై చేసిన స్థలంలో ఇది కట్టారు, ఇది నేచర్కి చాలా విరుద్ధం అని చెప్పని మీరు మాట్లాడారు. కానీ దాని పక్కనే ఉన్న గోకరాజు రంగరాజుకు సంబంధించిన ఒక ఆశ్రమం, మంతెన సత్యనారాయణ రాజు ఉంటున్న ఆశ్రమాన్ని కావచ్చు, ఆ పక్కన ఇంకా కొంతమంది స్వాములు ఆక్యుపై చేసుకున్న ఆశ్రమాలు కావచ్చు, వీటిల్ని మీరు టచ్ కూడా చేయలేదు. డాక్ట్రిన్ ఆఫ్ ప్రామిసరీ ఎస్టాపెల్, డాక్ట్రిన్ ఆఫ్ లెజిటిమసీ ఎక్స్పెక్టేషన్, ఈ రెండు పదాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాజధాని అనే ఒక ప్రాంతం ఇక్కడ కట్టాలి అని ప్రజలతో ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సో కాల్డ్ ప్రభుత్వం వాళ్ళకి ప్రామిస్ చేసిన అమౌంట్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మీరు ఇవ్వకుండా, అభివృద్ధిని చేయకుండా రాజధానిని కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దాన్ని మొదలుపెట్టాడు. కాబట్టి ఆయనకి క్రెడిట్ ఎక్కడ వస్తుందో అని మీరు రాజకీయ పరంగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు పోనీ 3 రాజధానులకు కట్టుబడి ఇక మీరు ఎన్నైనా రాజకీయపరమైన స్టేట్మెంట్స్ చెప్పొచ్చు కాక, అంటే టీడీపీ వాళ్ళు కేసులు వేశారని ఇంకా ఏదైనా మీరు చెప్పొచ్చు కాక, కానీ విశాఖపట్నాన్ని మీరు ఎంత అభివృద్ధి చేశారు, కర్నూలుని మీరు ఎంత అభివృద్ధి చేశారనేది ప్రజలకి బాగా తెలుసు. అసలు కర్నూలుకి మీరు ఏమిచ్చారు? మీ సొంత పార్టీ నేతలని మీరు జైల్లో పెట్టించి మరీ తన్నించటం, మీరు బీఫామ్ ఇచ్చి ఎంపీగా ఇతనికి ఓట్లు వెయ్యండి అని మీరు చెప్పిన వ్యక్తినే అతను సర్కాస్టిక్గా మాట్లాడి ఉండొచ్చుగాక, అతను వెటకారంతో బాగా మిమ్మల్ని హేళన చేసి ఉండొచ్చుగాక, కానీ మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈ వెంజియన్స్ని మీరు వదిలేయాలి. యు నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యు వర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ సారీ. ఇది ప్రజలు బాగా గమనించారు. ఇక సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ అనేది ప్రజలకి ఒక రైట్ఫుల్ చాయిస్ కింద ఉంది. అంటే ఇంతకుముందు ఎవరైనా సంక్షేమ పథకాలు ఇస్తే, అరే రాజశేఖర రెడ్డి గారు అలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పని ప్రజలు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరి కోసం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు? పుక్కట్లు ఇస్తున్నారా? మీరు మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా అని ప్రజలు అడగటం మొదలుపెట్టారు. అంటే ఇది మాకు ఒక రైట్, మీరేంటి మాకు ఇచ్చేది, మీరున్నా వేరే ప్రభుత్వం ఉన్నా ఈ పథకాలు ఎలాగోలాగా మాకు వస్తాయి, మీరు మాకు ఏమీ హెల్ప్ చేయట్లేదు, ఇది కాకుండా మీరేం చేస్తున్నారనే ఆలోచనలో ఉన్నారు. సో సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చి అభివృద్ధి చేయకుండా మీరు వేయటం అనేది, ఆ డబ్బులు మీరు బటన్ నొక్కి వేయటం అనేది మీరు చేసిన మరొక తప్పు. ప్రజలకి మీకు మధ్యలో పార్టీ అనేది ఒకటి ఉంటుంది, కానీ మీరు డైరెక్ట్గా డీబీటీల ద్వారా డైరెక్ట్గా బటన్ నొక్కుతున్నానని చెప్పని మీరు ప్రజలకు డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు. ఓకే, ఒక రకంగా అది మంచిదే అయినా సరే, మీ 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 పర్టికులర్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజలకి డైరెక్ట్గా యాక్సెస్ కట్ అయిపోయింది. అరే వాడికి రావాల్సిన పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో స్కీమ్ కావచ్చు, డైరెక్ట్గా డబ్బులు పడిపోతున్నాయి. ఒకవేళ పడకపోతే వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు. సో పార్టీని మీరు మీ చేతులతోనే నిర్వీర్యం చేసేశారు. ఒక లోకల్ నాయకుడితో ప్రజలకు ఏం పని ఉంటుంది? ఇంకా అన్నీ మీరే. జగన్మోహన్ రెడ్డికిను ప్రజలకి మధ్యలో వారధిలాగా పార్టీ, దాని క్యాడర్, దాని నాయకులు ఉండాలి. కానీ మీరు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఇది మరొక కారణం. ఇక పార్టీకి మీకు ప్రజలకి మధ్యలో ఉన్న ఈ గ్యాపులు కాస్త నాయకులు మీ దగ్గరికి వచ్చే యాక్సెసిబిలిటీ కూడా దూరం అయిపోయింది. ఎంతమంది నాయకులను మీరు రోజువారీలో కలిసేవాళ్ళు, ఎంతమంది నాయకులను మీరు వీక్లీ కలిసేవాళ్ళు, అసలు మీరు మీడియాకి ఎంత యాక్సెస్ ఇచ్చారు,
ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. మీరు బయటకు వచ్చి కనిపించడమే గగనమైపోయింది. కేవలం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, నేను కనిపించకపోయినా పర్లేదు అనుకోవటం మీరు చేసిన ఇంకొక పెద్ద తప్పు. విడిపోయిన రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. అరే, ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ అప్పుడు దాకా మొన్నటి దాకా ఈ ఎలక్షన్స్ జరగక ముందు దాకా కూడా హైదరాబాద్ని ఒక రేంజ్లో డెవలప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ బయట ఉండే కంట్రీస్లో ఉండే పెద్ద పెద్ద సిటీస్ని రెసెంబుల్ చేస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్లో ఉండే బిల్డింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు అని ఒకవైపు అనుకుంటుంటే, మన రాష్ట్రంలో మాత్రం రోడ్డులు లేక రాజధాని కూడా ఏదిరా మీకు అని చెప్పిన అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు. సో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, రాజధాని కూడా ప్రజలు చూశారు. ఇకపోతే రాష్ట్రానికి రావాల్సిన హామీలు గురించి పక్కన పెట్టండి. వెళ్ళిపోతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ని మీరు ఆపలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును మీరు కంప్లీట్ చేయలేకపోయారు. మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్యుమెంటెడ్గా ఇచ్చిన ఎవిడెన్స్ 60% ఆఫ్ ద పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు టీడీపీ హయాంలో కంప్లీట్ చేశారు, మిగతాది 40% అని మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఉంది. అయినా సరే ఆ 40% మీరు కంప్లీట్ చేయలేకపోయారు. అంబటి రాంబాబు గారు వచ్చి అప్పుడప్పుడు ఈ వాల్ ఎట్లా కట్టారు, కాఫర్ డ్యామ్ ఎలా విరిగిపోయింది, ఇవన్నీ కూడా ఎంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే అలాంటి టెక్నికల్ ఇష్యూస్ 2021 ముందుకు తెలీదా? మన బుల్లెట్ దింపుతామని చెప్పే అనిల్ కుమార్కి 2021లో మేము కంప్లీట్ చేస్తాము అని ఘంటాపదంగా అసెంబ్లీలో అందరి సాక్షిగా ఎందుకు చెప్పారు? చెప్పి దాన్ని ఎందుకు నిర్వర్తించలేకపోయారు? తెలుగుదేశం పార్టీ అలా చేసింది కాబట్టే కదా ప్రజలు వాళ్ళని ఓడించారు. అంతకుముందు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల మొత్తంలో కల్లా నెంబర్ 1 ప్లేసెస్ పెట్రోల్ ప్రైసెస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఏ రాష్ట్రం కూడా విధించని ట్యాక్సులు మీరు విధించారు. FTPCA ఛార్జెస్ అని చెప్పని విపరీతంగా సామాన్యుల మీద మీరు పవర్ ఛార్జెస్ వేసేశారు. మీరు మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇవ్వటం పక్కన పెట్టండి, మద్యపాన నిషేధం చేయకపోగా చీప్ లిక్కర్లన్నీ ఆంధ్రప్రదేశ్లో పిచ్చి పిచ్చి పేర్లతో తీసుకొని వచ్చి అక్కడ ప్రజల మీద ఒక రకమైన స్పిరిట్ని తాపించారు మీరు. అది కాకుండా డైరెక్ట్ పేమెంట్ ఎందుకు క్యాష్ తీసుకోవాల్సి వచ్చింది, ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోకూడదు అనేది ప్రజలు ఆలోచించలేరా? ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి అని ప్రజలు ఆలోచించలేరా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిపాలన అంటే డబ్బులు పంచటం మాత్రమే అనుకున్నారు, కానీ అది కాదని ప్రజలు నిరూపించారు. గెలుపోవటములు సహజం. ప్రజలు మీకు ఇచ్చిన ఈ బాధ్యతని, అది 9 సీట్లు అవ్వచ్చు, 11 సీట్లు అవ్వచ్చు, ప్రజలు మీకు ఇచ్చిన ఈ బాధ్యతని డెమోక్రటిక్ స్పిరిట్తో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.